హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే ఈ కంపెనీ నుంచి మనకి వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా మీరు వర్క్ చేస్తారు. ఒక్క రోజులోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకి జీతం 27,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే రెజ్యూమ్ అనేది దీనికి అప్లై చేసి పంపించండి. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బీమా ఏజెంట్ అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం మొత్తం అంతటా కూడా తీయడం జరిగింది. రిమోట్ స్థానంలో మీరు వర్క్ చేయాలి. పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఇది 15 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 5 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వివరించడం జరిగింది. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ వచ్చేసరికి ఇది భారతదేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీల్లో ఒకటైన ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. సో అధికారిక బ్రాండ్ పేజీ అనమాట ఇది. మేము టర్మ్ ప్లాన్లను, వెల్త్ ప్లాన్లను, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ను మరియు రిటైర్మెంట్ ప్లాన్లతో సహా అనేక రకాల ఉత్పత్తులను అందజేస్తాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కస్టమర్ల ఆవిష్కరణలు మరియు విలువలపై మా నిబద్ధత మాకు పరిశ్రమల్లో అనేక అవార్డులు మరియు గుర్తింపును సంపాదించి పెట్టింది. ఇది మొత్తం అంతా కూడా కంపెనీ గురించి. పాత్ర వివరణ చూసుకుంటే ఇది ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో ఇన్సూరెన్స్ ఏజెంట్కి పార్ట్ టైంగా రిమోట్గా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటి దగ్గర ఉండే పార్ట్ టైంగా చేసుకోవచ్చు. సో బీమా అమ్మకాలు, బ్రోకరేజ్, ఫైనాన్స్ మరియు రోజువారీ ప్రాతిపదికన అసాధారణమైన కస్టమర్ సేవలను అందించడం వంటి వాటికి ఇన్సూరెన్స్ ఏజెంట్ బాధ్యత వహిస్తారనమాట మీరు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అర్హతలు చూసుకుంటే బీమా సేల్స్ మరియు ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ నైపుణ్యాలు, అలాగే ఫైనాన్స్ మరియు కస్టమర్ సేవలో అనుభవం అనేది చాలా అవసరం. మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. బీమా ఉత్పత్తులు మరియు పరిశ్రమ నిబంధనలపై అవగాహన అనేది చాలా అవసరం. స్వతంత్రంగా మరియు రిమోట్గా పనిచేసే సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం అనమాట. బీమా విక్రయాలు మరియు లేదా సంబంధిత రంగంలో మునుపటి అనుభవం అనేది ఒక ప్లస్. అలాగే ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 12th క్లాస్ పాస్ అయిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ
పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.